హాయ్ వర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మొబైల్లో డిలీట్ చేసిన ఇమేజెస్ని ఎలా రికవరీ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. దీనికి ఎటువంటి సబ్స్క్రిప్షన్ ఫీజు అవసరం లేదండి, అలాగే పెయిడ్ వర్షన్ అవసరం లేదండి. ఫ్రీగానే మన మొబైల్లో మనము డిలీట్ చేసిన ఇమేజెస్ 1 month ముందు కావచ్చు, 1 year ముందు కావచ్చు, మనము ఫ్రీగా రీస్టోర్ చేయడం ఎలా అనేది మనం తెలుసుకుందాం. ఓకే, అలాగే క్వాలిటీ కూడా తగ్గకోకుండా మన ఇమేజెస్ని అలాగే మనము రీస్టోర్ అనేది చేయొచ్చండి. అందుకోసం మనము మన మొబైల్లో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను చూపిస్తానండి. సో అందుకోసం ఫస్ట్ మనము ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో రీస్టోర్ ఇమేజ్ అని మనం టైప్ చేయాలి. రీస్టోర్ ఇమేజ్. సో రీస్టోర్ ఇమేజ్ అనగానే మనకి అక్కడ యాప్ చూపిస్తుందండి, దాన్ని ఇన్స్టాల్ చేయండి. యాక్సెప్ట్. సో మన నెట్ స్పీడ్ బేస్ చేసుకొని యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుందండి. చూడండి, ఇన్స్టాల్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ రీస్టోర్ ఇమేజ్ అనే యాప్ ఓపెన్ అవుతుందండి. ఇది ఫ్రీ వర్షన్ అండి, దీనికి ఎటువంటి అమౌంట్ పే చేయనక్కర్లేదు. సో ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా అడుగుతానండి. దీన్ని మీరు చదివే ఓపుకుంటే చదవండి, లేదంటే క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ 3 ఆప్షన్స్ చూపిస్తున్నానండి. ఇందులో మనము సర్చ్ ద ఇమేజ్ యూ వాంట్ టు రీస్టోర్, అంటే మనకి ఇమేజ్ ఏదైతే కావాలనుకుంటున్నా ఆ ఇమేజ్ని సెర్చ్ చేసి దాన్ని రీస్టోర్ చేయొచ్చండి. సో ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే కింద చూపిస్తాను చూడండి, మనకి కౌంటింగ్ జరుగుతుందండి. ఎన్ని ఫైల్స్ మనం డిలీట్ చేసాం మన మొబైల్లో అనేది చూపిస్తుంది. దీనికి యావరేజ్ టైం ఎంత చూపిస్తుంది? 25 minutes చూపిస్తుందండి. మొత్తం మన మొబైల్లో డిలీట్ చేసిన ఇమేజెస్ అన్నిటిని కూడా అది సెర్చ్ చేయడానికి 25 minutes మనకి టైం తీసుకుంటుందండి. ఓకే, సో నెక్స్ట్ దీనికన్నా ముందు ఇక్కడ పైన మీరు గమనిస్తే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. డిస్ప్లే ఆల్ ఆఫ్ పీరియడ్స్, అలాగే డిస్ప్లే ఆల్ ఇమేజ్ క్వాలిటీ అని ఉందండి. సో ఇందులో ఫస్ట్ డిస్ప్లే ఆల్ ఆఫ్ పీరియడ్స్ అని ఉంచండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఎప్పుడు డిలీట్ చేసినవి కావాలి అని అడుగుతుందండి. అంటే బిఫోర్ 1 month డిలీట్ చేసినవా, లేకపోతే 1 to 3 months బిఫోర్ చేసినవా, 3 to 6 months బిఫోర్ చేసినవా, 6 to 12 months అగోనా, లేదా మోర్ దాన్ 1 year అగోనా అని అడుగుతుందండి. ఒకవేళ మనకి తొందరగా కావాలన్నప్పుడు ఈ చెక్ బాక్సెస్ని ఉపయోగించి మనకి ఏ టైంలో డిలీట్ చేసినవి కావాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చండి. సో ఇప్పుడు 1 month ముందు చేసినవి అయితే అదొకటి టిక్ చేయండి. సో 1 month డిలీట్ చేసిన ముందు చూపిస్తుంది. లేదు 1 to 3 months అంటే అది టిక్ చేయండి. అలా టిక్ చేసి డన్ అని ప్రెస్ చేయాలి. అలాగే క్వాలిటీ కూడా అంతే, ఇమేజ్ క్వాలిటీ ఎలాంటి ఇమేజ్ క్వాలిటీ ఉండాలి అనేది కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేయొచ్చండి. సో దీని మీద క్లిక్ చేయగానే చూడండి, లో క్వాలిటీనా, మీడియం క్వాలిటీనా, హై క్వాలిటీనా, సూపర్ హై క్వాలిటీనా అడుగుతుంది. ఇందులో మనకి హై క్వాలిటీ అండ్ సూపర్ హై క్వాలిటీనే కావాలి అనుకోండి, ఆ రెండింటిని టిక్ చేసి డన్ అని కొట్టాలి. కొడితే ఆ ఇమేజెస్ని మాత్రమే మనకి సెర్చ్ చేసి ఇస్తుందండి. చూడండి, చూపిస్తాను చూడండి, అక్కడ టోటల్ ఎంత మనకి 26,739 ఇమేజెస్ మనకి ఫౌండ్ అయినాయండి. ఇవి విత్ ఇన్ 1 month బ్యాక్ అనమాట. సో వాటిని మాత్రమే సెర్చ్ చేస్తాయి. అవి కూడా ఎలాంటి క్వాలిటీ మనకి హై క్వాలిటీ, సూపర్ హై క్వాలిటీ మాత్రమే చూపిస్తుందండి. ఇక్కడ చూడండి, నేను మెసెంజర్లో డిలీట్ చేసినవి ఉన్నాయండి. దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకు డిలీట్ చేసిన ఇమేజెస్ చూపిస్తుందండి. చూడండి, ఇందులో మనకి ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనము ఇక్కడ రీస్టోర్ 1 image అని ఉంచండి. సో మనం అదొకటే సెలెక్ట్ చేసాం కాబట్టి రీస్టోర్ 1 image మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మనకి రీస్టోర్ అవుతుంది. చూడండి, 1 image ఆర్ రీస్టోర్డ్. ఓకే, దీన్ని క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ మనము మన గ్యాలరీలోకి వెళ్తే చూడండి, ఆల్బమ్లోకి వెళ్తే ఇక్కడ రీస్టోర్డ్ ఇమేజెస్ అనే ఒకటి ఆటోమేటిక్గా ఫోల్డర్ చూపిస్తుందండి, రీస్టోర్ ఇమేజ్ అని. దీని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఎన్టీఆర్ ఫోటోని చూడండి, అదే క్వాలిటీతో, ఎందుకంటే హై క్వాలిటీ పెట్టాం కాబట్టి ఆ హై క్వాలిటీతో దాన్ని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇలాగా మన మొబైల్లో మనం డిలీట్ చేసిన ఇమేజెస్ని ఫ్రీగా రీస్టోర్ చేయొచ్చండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.